రేపు కాక ఎల్లుండి ఎన్నికలు జరుగుతాయి. ఇది 6వ దశ. ఆ తర్వాత 1వ తారీఖు 7వ దశ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ 7 విడతలుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 5 దశల్లో 428 స్థానాలకు ఎన్నికలు ముగిసినాయి. మిగతా 115 లోక్సభ స్థానాలకు మే 25న 6, జూన్ 1న 7వ విడతలో పోలింగ్ జరగబోతుంది. దాంతో 42 రోజులు సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 6వ విడతలో మొత్తం 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హర్యానాలో మొత్తం 10 సీట్లు, రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలు వీటిలో ఉన్నాయి. ఈ 58 స్థానాల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల బరిలో దిగితే కనీసం ఒక్క సీటు కూడా గెలవాలి. అధికార బీజేపీ మాత్రం 53 చోట్ల పోటీ చేసి ఏకంగా 40 స్థానాలు గెలుచుకుంది. అంతేగాక వాటిలో ఏకంగా 90% స్థానాల్లో 40% పైచీలకు ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఆ 40 స్థానాలు నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకం అయితే, ఆప్తో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి ఈసారి గట్టి పోటీ అయితే ఇస్తోంది. 7వ విడతలో పోలింగ్ జరగనున్న పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నా, హర్యానా ఢిల్లీలో మాత్రం ఐఎన్డీఏ కూటమి భాగస్వాములుగా బరిలో దిగటం, హర్యానాలో 9, ఢిల్లీలో 3 చోట్ల కాంగ్రెస్, మిగతా స్థానాల్లో ఆప్ బీజేపీకి సవాళ్లు విసురుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. 6వ విడత పోలింగ్ జరుగుతున్న 58 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ అయితే మామూలు మెజార్టీ కాదు, 35% పైచిలుకు మెజార్టీ సాధించింది. కర్నాల్లో 6.6 లక్షల మెజార్టీ, ఫరీదాబాద్లో 6.4 లక్షలు, వెస్ట్ ఢిల్లీలో 5.8 లక్షలు, నార్త్ వెస్ట్ ఢిల్లీలో 5.5 లక్షలు, ధన్బాద్లో 4.9 లక్షలు, భివానీలో 4.4 లక్షల మెజార్టీతో గెలిచింది. ఆ 3 వరుస ఎన్నికల్లో కనీసం 2 సార్లు నెగ్గిన పార్టీని అక్కడ గట్టిగా పోటీదారుగా రాజకీయ విశ్లేషకులు లెక్కేస్తుంటే 6వ విడత స్థానాల్లో బీజేపీ కనీసం 30 స్థానాల్లో గట్టి పోటీదారుగా ఉంది. కాంగ్రెస్కి మాత్రం అట్లాంటి స్థానం కేవలం హర్యానాలో రోహ్తక్ ఒక్కటే ఉంది. అక్కడ కూడా 2009, 14లో నెగ్గిన, 19లో మాత్రం బీజేపీకి కోల్పోయింది ఆ సీటు కూడా.